ఇప్పటి వరకు ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్ గెలవలేదన్నారు. నరేంద్ర మోడీ స్టేడియం అచ్చురాదన్నారు. కప్పు సొంతం చేసుకోవడం అసాధ్యమన్నారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో న్యూజిలాండ్ను భారత్ ఓడించలేదన్నారు. ఇలా పాత రికార్డులు చెప్పుకున్నారు. వీటన్నిటిని పటాపంచలు చేస్తూ టీమిండియా ప్రపంచ కప్ సొంతం చేసుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా ఆల్రౌండ్ షోతో మరోసారి విశ్వ విజేతగా అవతరించింది. 140 కోట్ల భారతీయుల ఆశలను నిజం చేస్తూ సూర్యసేన కప్పు కొట్టింది. కప్పును ముద్దాడింది. అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 96 రన్స్ తేడాతో ఘనంగా విజయం సాధించింది. టీమిండియా 250 రన్స్ చేయగా కివీస్ టీం 159 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఆ జట్టు మనకు ఎక్కడా పోటీ కూడా ఇవ్వలేకపోయింది. బుమ్రా 4 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 3 వికెట్లు తీశాడు. దీంతో న్యూజిలాండ్ పతనాన్ని శాసించారు. ఇక టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక సార్లు విజేతగా నిలిచారు. 2007, 2004, 2026 జట్టుగా టీమిండియా చరిత్ర సృష్టించింది. వరుసగా 2 ఎడిషన్లో 24, 26 ఛాంపియన్గా నిలిచి తొలుత జట్టుగా రికార్డు నెలకొల్పింది. అలాగే హోస్ట్ నేషన్ కప్ గెలవడం కూడా టోర్నీలో ఇదే తొలిసారి. సూర్యసేన సారథ్యంలో భారత జట్టు టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలిచింది. దీంతో భారత జట్టు వరుసగా రెండోసారి ప్రపంచ కప్ను సొంతం చేసుకుంది. అలాగే మూడోసారి టీ20 ప్రపంచ కప్ను సొంతం చేసుకున్న తొలి జట్టుగా రికార్డుని క్రియేట్ చేసింది. ప్రతి ఆశ, ప్రతి వాదన, ప్రతి కోరిక నిజమని నిరూపితమయ్యాయి. ప్రతి విమర్శ, ప్రతి ప్రశ్న, ప్రతి సందేహం పూర్తిగా పటాపంచలైపోయాయి. గత 2 ఏళ్లుగా పడ్డ కష్టం, మార్పులు, వ్యూహాలు చివరకు విజయ తీరానికి చేరుకున్నాయి. అవును, టీమిండియా మొదట నుంచి అందరూ ఆశించినట్లే అద్భుతం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత జట్టు టీ20 వరల్డ్ కప్ 2026లో తన టైటిల్ను విజయవంతంగా కాపాడుకుంది. వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలిచింది. ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తు చేసింది. రికార్డు స్థాయిలో మూడోసారి టైటిల్ను గెలిచింది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 19 నవంబర్ 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఆ ఓటమి బాధ భారతీయ అభిమానుల మదిలో ఇంకా అలాగే ఉంది. ఆదివారం మార్చి 8న అదే మైదానంలో టీమిండియా న్యూజిలాండ్తో తలపడుతున్నప్పుడు మళ్ళీ మనసు విరిచేస్తుందేమో అన్న భయం అందరిలోనూ నెలకొంది. కానీ భారత జట్టు ఆ గతాన్ని పూర్తిగా మర్చిపోయి సరికొత్త ఆశయంతో మైదానంలోకి అడుగుపెట్టి ఒక చరిత్ర సృష్టించింది. ఇక టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు చేసిన భారత జట్టు కేవలం 20 ఓవర్లలో 250 పరుగులు చేసి ఒక రికార్డు సృష్టించింది. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలోనే ఇదే అత్యధిక స్కోరు. ఈ భారీ స్కోరు సాధించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. వరుసగా 3వ సెంచరీ సాధించిన శాంసన్ 89 పరుగులు చేశాడు. ఇషాన్ కిషాన్ ఈ టోర్నీలో తన 3వ హాఫ్ సెంచరీ నమోదు చేయగా, అంతకుముందు ఆడిన అభిషేక్ శర్మ 52 పరుగులతో కేవలం 18 బాల్లోనే హాఫ్ సెంచరీ, ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు. చివర్లో శివం దూబే కేవలం 8 బంతుల్లో 23 పరుగులు చేశాడు. న్యూజిలాండ్ తరపున జేమీ నీషే 3 వికెట్లు పడగొట్టాడు. సెమీఫైనల్లో దాదాపు ఇదే స్కోర్ చేసినప్పుడు ఇంగ్లాండ్ ఏకంగా 246 పరుగులు చేసి గట్టి పోటీ ఇచ్చింది. ఆ భయం ఈసారి కూడా వెంటాడింది. కానీ న్యూజిలాండ్ బ్యాటర్లు ఆ స్థాయిలో ఆడలేకపోయారు. అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా ఇందుకు ప్రధాన కారణం. ఇద్దరూ కలిసి న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ను కుప్పకూల్చారు. అక్షర్ పటేల్, ఫిన్ అలెన్, గ్లెన్ ఫిలిప్స్ను స్వల్ప స్కోరులకే అవుట్ చేశాడు. బుమ్రా రచిన్ రవీంద్రను త్వరగా అవుట్ చేసి దెబ్బ కొట్టాడు. కేవలం 72 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్ అక్కడే ఓటమిని దాదాపు ఖాయం చేసుకుంది. ఆ తర్వాత వారు ఏ దశలోనూ కోలుకోలేదు. చివర్లో బుమ్రా వరుసగా 3 వికెట్లు తీయడంతో న్యూజిలాండ్ కేవలం 159 పరుగులకే అవుట్ అయింది.